పూజ్యులు సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం, మరి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి మరి సార్ గారికి, మరి విశ్వజ్యోతి హై స్కూల్ ప్రగతి రథసారథి పరిమళ మేడం గారికి, సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి కిరణ్ సార్ గారికి, మరి సౌమ్యులు చంద్ర సార్ గారికి, మరి ఉప ప్రధానోపాధ్యాయురాలకు, ప్రధానోపాధ్యాయుడికి, మరి సమన్వయకర్తలకి, అధ్యాపక బృందానికి, మరి విద్యార్థులకు కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మరి తెలుగు భాష అన్నటువంటిది అజంత భాష. నాడు పొడుపు కథలు, మరి నానుడులు, సామెతలు, లోకోక్తులు, మరి పద్యాలు, గేయాలు, నాటకాలు, కథలు, నవలలు, మరి లేఖలు, అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతులు, వికృతులు, మరి ఛందస్సు, అలంకారాలు, కర్తరి వాక్యం, కర్మని వాక్యం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే నాడు తెలుగు భాష అన్నటువంటిది కలకలలాడుతూ ఉన్నది. నేడు మరి మా పిల్లలకు తెలుగు రాసేది రావడం లేదు, తెలుగు మాట్లాడడం రాదు అన్నటువంటి ఒక స్టేటస్ సింబల్గా రాను తెలుగు భాష అన్నటువంటిది మరి ప్రాధాన్యత తగ్గుతూ ఉంది. వాటిని తిరిగి మనం పరిరక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవముగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మొదటిగా విశ్వజ్యోతి హై స్కూల్ కరెస్పాండెంట్ సార్, మరెడ్డి సార్, పరిమళ మేడం, మరి వేదిక మీదికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే మా తెలుగు భాష గురించి, మన తెలుగు భాషను రక్షించుకుందాం. తెలుగు భాషను మనం కాపాడుకుంటే తెలుగువారుగా మనము ఈ ప్రపంచంలో ఖ్యాతిని సంపాదించగలుగుతాం, తెలుగు ఔన్నత్యాన్ని చాటగలుగుతాం. అందుకే వీలైనంత వరకు తెలుగులో మాట్లాడమని కోరుకుంటున్నాను. చివరగా ఒక కొటేషన్ చెప్తున్నాను, వినండి బాగా. అన్నం పెట్టేది ఆంగ్ల భాష కాదనను, అన్నం పెట్టేది ఆంగ్ల భాష కాదనను, పక్కోడికి కూడా అన్నం పెట్టమని ప్రోత్సహించే భాష తెలుగు. పక్కోడికి కూడా అన్నం పెట్టమని ప్రోత్సహించే భాష ఏది? తెలుగు భాష. అందుకే అందరూ నువ్వు తినాలంటే ఇంగ్లీషు చదువు, ఇంకొకటికి పెట్టాలి అంటే తెలుగులో ఎలా చదవాలి? మనసారా చదవాలి. ఓకే, నువ్వు తినాలంటే ఇంగ్లీషు చదువు, పక్కోడికి పెట్టాలి అంటే తెలుగు చదవాలి. అందుకే అందరూ మనసారా తెలుగు చదవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
శుభోదయం పిల్లలు, శుభోదయం. అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మన మాతృభాష గురించి ఒక కవిత, చిన్న కవిత చెప్తాను. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వుల అచ్చమైనది, అమృతం కంటే తీయనైనది అందాల మన తెలుగు భాష. అమ్మ ప్రేమ గోరుముద్ద తెలుగు, రుచి రాగాల పాలముద్ద తెలుగు. అమృతం కంటే తీయనైనది తెలుగు, అందాల నా తెలుగు భాష. చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకి తోకకి ఒకే టోటి. ఏమిటది? చూస్తే ఒకటి, చేస్తే రెండు, దాని తలకు తోకకు ఒకటే టోపీ. డైలీ మన స్కూల్లో యూజ్ చేస్తాము. అది లేకుంటే మనం ఏ పని చేయలేము. పెన్. దాని తెలుగులో ఏమంటామా పెన్నులో? కలం అంటాము. తల్లి పడుకున్న బిడ్డ తిరుగుతూ ఉంటుంది. టీచర్. మన నానమ్మ వాళ్ళు పని చేస్తుంటారు దాంట్లో. కరెక్ట్. మొదట చప్పగా ఉంటుంది, నడుమ పుల్లగా ఉంటుంది, చివరన కమ్మగా ఉంటుంది. ఏమిటది? 3 వస్తాయి ఆన్సర్లు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు తీస్తాం. మొదట చప్పగా ఉంటుంది. కాదండి. పాలు. నడుమ పుల్లగా ఉంటుంది. ఎస్ మేడం. చివరన కమ్మగా ఉంటుంది. ఎస్ మేడం, కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ. మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తేనెలొలుకు భాష మన తెలుగు భాష. ఇటువంటి తెలుగు భాష మనం ఈరోజు చదవగలుగుతున్నామంటే దానికి కారణం తెలుగు రామమూర్తి పంతులు గారు. గ్రామిక భాషలో ఉన్న పాఠ్యపుస్తకాలు వ్యవహారిక భాషలోకి మార్చడానికి మన పిడుగులా పోరాటం చేసి వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపి ఎన్నో విమర్శలను ఎదుర్కొని చివరికి విజయం సాధించారు. అటువంటి గొప్ప భాషను మనం ప్రతి సంవత్సరము తెలుగు భాష దినోత్సవంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఏ భాష నేర్చుకోవడానికైనా భాషాంశాలు, వ్యాకరణాంశాలు అనేవి చాలా ముఖ్యమైనవి. వ్యాకరణాంశాలు కొన్నింటిని ఒక పాట రూపంలో పాడితే ఎలా ఉంటుందో చూద్దాం. దేవాలయంలో మునీశ్వరులే సవర్ణ దీర్ఘ సంధి, దేవేంద్రునికి మహోత్సవం మన ఈ గుణ సంధి. దేవాలయంలో మునీశ్వరులే సవర్ణ దీర్ఘ సంధి, దేవేంద్రునికి మహోత్సవం మన ఈ గుణ సంధి. పేదరాలు ఈ బాలింతరాలు రుగాగమా సంధి, పేదరాలు ఈ బాలింతరాలు రుగాగమా సంధి. చిగురుటాకులో కెండుటాకులు టుగాగమా సంధి. దేవాలయంలో మునీశ్వరులే సవర్ణ దీర్ఘ సంధి, దేవేంద్రునికి మహోత్సవం మన ఈ గుణ సంధి. ముల్లోకాలు 4 దిక్కులు దిగువు సమాసంబులు, అన్నదమ్ములు రామలక్ష్మణులు తల్లిదండ్రులు ద్వంద్వములు. పరోపకారం పర్వతాగ్రము షష్ఠీ సమాసంబులు, చంచలాత్ములు మహాత్ములు వాయుసారులు బహువ్రీహులు. కులభేదములు నీకు వద్దని సప్తమి చెప్పుచున్నది, కులభేదములు నీకు వద్దని సప్తమి
గీతమి చెప్పుచున్నది. కమ్మని భాష నేర్చుకో, కమ్మని భాష నేర్చుకో, మాతృభాష భాషించుకో. దేవాలయంలో మునీశ్వరులే సవర్ణ దీర్ఘ సంధి, దేవేంద్రునికి మహోత్సవం మన ఈ గుణ సంధి. తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగును ఆరాధిద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.